చాలా జీవితంలో అతిపెద్ద తప్పు చాలా చాలా జీవితంలో అతిపెద్ద తప్పు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ప్రతిసారి సమయస్ఫూర్తి మాట్లాడే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు రేపే తెలంగాణ వస్తుంది ఎల్లుండే తెలంగాణ వస్తుందని ప్రజలను ఆకర్షించాడు సోనియా గాంధీకి మేము చెప్పినాం అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా పిల్లలు చనిపోతారన్నాం కరీంనగర్లో ఆమె మాట ఇచ్చింది మేము ప్రభుత్వానికి వస్తే తెలంగాణ ఇస్తాం అదేవిధంగా స్పీకర్ మీరా కుమారి గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా బిల్లు పాస్ చేసింది అలాంటి ఆడపడుచు ఫోన్ చేస్తే నీకు టైం లేదురా బాబు అదే అంటున్నా ఇది మన కల్చర్ కాదండి తెలంగాణ కల్చర్ కూడా అన్నం పెడితే 10 సార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎవరైనా ఫోన్ చేస్తే రిప్లై ఇచ్చే కల్చర్ కూడా లేదనేది నా బాధ ఆయనదేం కాలేదు తెలంగాణ ప్రజలలో మేము ఎక్కడ ఢిల్లీ పోతే క్యా కల్చర్ రైతేరా తెలంగాణ వాళ్ళే ఫోన్ करे तो बात नहीं करते ఇదానండి ఒక ఆడపడుచు అందులో మహిళ షెడ్యూల్ కాస్ట్ మహిళకు నువ్వు అవమానం చేస్తావు ఇకపోతే నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావురా బాబు నిన్నటిదానికా రంజాన్కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాల్ బహదూర్ స్టేడియంలో బిర్యానీ తినిపించినావు బట్టలు ఇచ్చినావు క్రిస్మస్ రాగానే వాళ్ళకు బట్టలు ఇస్తావు హ్యాపీ క్రిస్మస్ అని కేకు కోస్తావు కానీ ఇవాళ హ్యాపీ క్రిస్మస్ను మర్చిపోయినావు ఏది ముస్లింలను మర్చిపోయినావు రంజాన్ను ఎవరైతే ఈ దేశంలో సెక్యులర్ దేశంలో ఏమన్నారు సెక్యులర్ దేశంలో ఒకటి అన్నాడు ఆయన రంగనాథ్ మిశ్రా ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిండు ఈ భారతదేశంలో ముఖ్యంగా మైనారిటీస్ క్రిస్టియన్స్ కూడా బిలో పావర్టీ లైన్లు ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈయన ఏమన్నారు తెలుసా 2010లో రామ్నాథ్ కోవింద్ గారు ఏమన్నారు ఏమిటి వీళ్ళకి రిజర్వేషనా వీరు మన దేశపోలే గారు వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వీళ్ళ జెనెటిక్స్ ఏమన్నది కాదు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అని అంటారు అలాంటి వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారంటే ఇన్ని రోజులు చేసిన డ్రామా నేనే కాదా 12% రిజర్వేషన్ అవుతుందిరా బాబు ఉన్న ఈ 4% కూడా తీసేస్తాడు రేపు ఎందుకంటే అరే మొదలు ఈ పని కానీ తర్వాత మత్తు పని దగ్గర నువ్వు సగంలో చెప్తావురా బాబు ఇది సగం రామ్నాథ్ కోవింద్ బ్యానర్ కట్టిరు అధికార పార్టీలు చాలా కట్టారు బీజేపీ కన్నా ఎక్కువ కట్టారు కాదు బ్యానర్లు చాలా కట్టారు బీజేపీ కన్నా ఎక్కువ కట్టారు బ్యానర్లు ఇక చూడండి ఆయన కేసీఆర్ ఏడ కూడా ముందంజే ఉంటాడండి భజన్ చేసుకోవడంలో నంబర్ 1 ఇవాళ మంత్రులు కూడా అదే అలవాటు 1 2 3 ఈ రాష్ట్రం నడిపిస్తుంది నంబర్ 1 కేసీఆర్ నంబర్ 2 కేటీఆర్ నంబర్ 3 హరీష్ ఇక ఇవి 4వది ఆమె బతుకమ్మ ఆమెనే ఆడుతుంది బోనాలు ఆమెనే ఆడుతుంది ఇక మేమే ఆడే ఛాన్సే లేదు ఈ నలుగురే నడిపిస్తారు ఇక మిగతా వాళ్ళంతా ప్రేక్షకులు మా ఎవరు కేశవరావు పోయిండు పక్కకు కూర్చున్నాడు లేకుంటే మా పార్టీలు ఉంటే బ్లడ్ షిట్ పిట్ అంటుండే ఇప్పుడు బ్లడ్ లేదు షిట్ లేదు పిట్ లేదు అంటే నా ఉద్దేశం ఏమిటంటే కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ కల్చర్కు నష్టం చేయకురా బాబు అన్నం పెట్టినోనికి మనం సున్నం పెట్టొద్దు మన మర్యాద ఏంది హైదరాబాద్ కల్చర్ तहजीब अदब का है कोई खाना खिलाए तो जिंदगी फिर याद रखते हैं कोई फायदा करे तो फिर उसको फायदा पहुंचाने का करते తెలంగాణ ने ఆనాడు బిల్లు పాస్ చేయకపోతే కేసీఆర్ గారి పరిస్థితి ఏంది అంతేకాకుండా ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఫోన్ చేయాలని రిప్లై లేదా నువ్వు చెప్పేది ఉంటే ఎస్ మ్యామ్ ఐ ఆల్రెడీ డిసైడెడ్ ఐఎమ్ సపోర్టింగ్ టు ఎన్డీఏ క్యాండిడేట్ అంటే ఎంత సంతోషపడదు మర్యాద లేనట్టు చేసినావు ఇక పోతే డ్రగ్స్గా ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్న బార్ షాపులు నింపిండో సిటీ మొత్తంలో ఒక దగ్గర చూసినా జూబ్లీస్ బంజారాహిల్స్లో ఒక షాప్ దగ్గర టానిక్ అని ఉన్నది నేను మనిషినైనా టానిక్ అంటే మందు పోయినా అది ఆడ మందు అది కాదు విస్కీ ఇంటర్నేషనల్ ఏవి బ్లూ లేబుల్ బ్లాక్ లేబుల్ దొరుకుతుంది ఇదేం టానిక్ రా అంటే నో సార్ దిస్ ఇస్ అనదర్ టానిక్ అన్నాడు అన్నప్పుడు ఇక స్టూడెంట్స్ ఏం చేస్తారు ఈ టానిక్ అంటే ఇది చీప్ ఉన్నదని అందరు డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు ఈ డ్రగ్స్కు రెస్పాన్సిబుల్ ఎవరు నువ్వే తాగడానికి అలవాటు చేసినావని నువ్వే ఇవాళ డ్రగ్స్ రావడానికి యంగర్ జనరేషన్ జీవితాలు పాడు చేస్తున్నారు ఇన్ని బార్ షాపులారా బాబు
కోట్ల రూపాయలు కాదు నీకు నీ ప్రభుత్వ ఖజానా నింపుతున్నావు, పిల్లల ఆరోగ్యం చెడగొడుతున్నావు. అందుగురించి ఇవాళ డ్రగ్స్కి అలవాటు పెడుతుండ్రు. ఇప్పుడు బ్లూ లేబుల్ కొనాలంటే 18,000 12,000 కనుక డ్రగ్ వేసుకుంటుడు రూపాయి ఆట అనాల. కనుక దీనికంతా ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్, మాటలు మాట్లాడే తక్కువ చేయమను. ఇప్పటికన్నా మరొకసారి యాజ్ ఎ ఫార్మర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాలో పనిచేసిన వ్యక్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికన్నా ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చిన మీరా కుమారికి మద్దతు ఇస్తే చరిత్రలో మిగులుతావు, లేకుంటే చరిత్రహీనుడు అవుతావు అని చెప్తున్నావు. ఓకే.